హాయ్ ఆల్, వెల్కమ్ టు సంతోషిని వ్లాగ్స్. నిన్నైతే మేము రాజులపాలెం పండగకి అయితే వెళ్ళామండి సూర్యనారాయణమూర్తి గుడికి. ఇక్కడ మా కనకాపల్లిలో కూడా సుంకరమెట్ట దగ్గర సూర్యనారాయణమూర్తి గుడి అయితే ఉంది. అక్కడ కూడా పండగ బాగానే సెలబ్రేట్ చేస్తారు. విత్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగానే జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ మేము ఇది చూసుకొని అక్కడికి వెళ్తూ ఉంటాం. మీరు కూడా ఒక లుక్ వేసేయండి మాతో పాటు. ఈ పాటకి వీళ్ళు ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే రోడ్డు మీద జనాలు మీరు చూస్తున్నారు అన్నది కూడా మర్చిపోయి ఎలా పాడుతున్నారో మీరు చూడండి. మేము అలా ఎంజాయ్ చేస్తూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. చాలా చూడడానికి అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అంటే లైటింగ్ అంటేనే చాలా అట్రాక్టివ్ కదా, చాలా నిండుగా ఆ లైటింగ్స్తో మాకు వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది. చాలా చాలా బాగుంది. లైటింగ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. దారిలో మా చిన్నోడు వేసిన వేషాలు అన్నీ ఇన్ని కాదు, ఎందుకు నవ్వుతున్నాడో వాడికే తెలియదు. చూడండి వాడు ఓవర్ యాక్షన్ వాడుని. అలా అయితే నడుచుకుంటా వెళ్ళిపోయాము. మధ్యలో నాకు ఇష్టమైన మా అమ్మ దుర్గమ్మ లైటింగ్ కూడా పెట్టారు. తర్వాత వెంటనే వెంకన్న బాబుది కూడా ఉంది అక్కడే. ఆ రెండు చూసుకొని అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. వీడు యాక్టింగ్ చూడండి, వాచ్ కొనుక్కున్నాడని బిల్డప్లు ఇస్తున్నాడు. మామూలుగా కాదు. ఏంట్రా అది చూపించు అంటే లైట్ ఆన్ చేసి మరీ చూపిస్తున్నాడు. మా పెద్దోడు కూడా కొనుక్కున్నాడు. వాడు సైలెంట్ అనమాట. వీడే పిల్ల రాక్షసుడు. వాడు చూపించిన అన్న అంటే ఇలా సైలెంట్గా చూపించాడు అనమాట. ఇద్దరికి నచ్చినవి కొనేసి మళ్ళీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. కానీ మేము లైన్లో ఉంటుండగానే ఇక్కడ బాంబులు పేల్చేశారు. ఈ ఇయర్ మందుగుండి చూడలేకపోయాం. సో పర్వాలేదు, దైవ దర్శనానికి కదా వెళ్తున్నాం మన ఫీల్ అనమాట. క్రౌడ్ అయితే మామూలుగా లేరండి. టైం అప్పుడు 8+ అయింది, అంటే 8 దాటిపోయింది. అయినా కూడా చాలా అంటే చాలా రష్గా ఉంది. మేము 100 రూపీస్ టికెట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. అయినా కూడా మాకు లైన్లోంచి దర్శనమై బయటకు వచ్చేసరికి 1/2 అవర్ పైనే పట్టింది. అంత క్రౌడ్ ఉన్నారు. కానీ దర్శనం అయితే బాగా జరిగింది, మామూలుగా కాదు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చి డాన్స్ ప్రోగ్రామ్ అది చూద్దాం అనుకున్నాం. కానీ క్రౌడ్ని చూసి చాలా భయం వేసింది. అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు డాన్స్ ప్రోగ్రామ్ దగ్గర అయితే. ఈ లోపల మందుగుండు కూడా కాల్చేశారు. సరే అని చెప్పేసి కిందకి వెళ్ళిపోయి చూస్తే ఇంకా క్రౌడ్ అసలు ఏం తగ్గలేదు. ఇంకా అందుకనేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఏమీ చూడలేదు ఈ ఇయర్ అయితే. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.